టీవీ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు. భక్తులారా, ఉగాది వచ్చిందంటే చాలు చాలామంది కూడా నామ నక్షత్ర పరంగా, జన్మ నక్షత్ర పరంగా, నామరాశి పరంగా, జన్మరాశి పరంగా చాలామంది కూడా ఆలయాలకు వెళ్ళి పంచాంగ శ్రవణాన్ని వింటుంటారు కదా. మరి మనం కూడా పంచాంగ శ్రవణం ఈ సంవత్సరము ఏ రాశి వారికి ఏ విధంగా ఉందో ఒక్కసారి తెలుసుకుందాం. 12 రాశులలో ఆఖరి రాశి అయినటువంటి మీన రాశి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం తెలుసుకుందాం. పూర్వ భాద్రా నక్షత్రం 4వ పాదము, ఉత్తర భాద్రా నక్షత్రం 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం మొత్తం 4 పాదాలు. వీరు మీన రాశి కిందికి వస్తారు. వీరి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 4. వీడికి ఈ మీనరాశి వారికి గురుబలం చాలా బాగానే ఉంది. శని, రాహుకేతులు బాలేవు. ఈ 3 పాపగ్రహాల వల్ల కొన్ని సమస్యలు చాలా ఎదుర్కోవలసి వస్తుంది. వీరు ధనానికి హెచ్చు తగ్గుల లోటు అనేది ఉంటుంది. అప్పుడే ధనం వస్తుంది, అప్పుడే ఖర్చు అవుతుంది అన్నట్టుగా. ధనానికి సమస్య లేదు. మానసికంగా కూడా కొద్దిగా చిన్న విషయాలు కూడా కురుంగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి. అలాగే నమ్మిన వారే కూడా మీకు మోసం చేసే అటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదంతా కూడా గ్రహాల యొక్క ప్రభావమే. ఆరోగ్యం పైన ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. పెట్టకపోతే కనుక ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆస్తుల కొనుగోలు విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఏళ్ళనాటి నడుస్తుంది. అలాగే రాహుకేతుల ప్రభావం కూడా ఉంది. గురుబలం ఉంది. గురుబలం ఉన్నప్పుడు పెద్దవారి యొక్క అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవాలి. అలాగే వివాహం కాని వారికి మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. అలాగే ప్రతినిత్యం కూడా మనల్ని కంటికి రెప్పలా కాపాడేటువంటి జవాన్ల విషయానికి వస్తే కనుక వీరు కూడా ఆచితూచి ఖచ్చితంగా అడుగు వేయవలసిందే. శత్రువుని ఒక డేగ కన్నులా చూస్తుండాలి. సరిహద్దుల్లో ఉన్నవారు మాత్రము జాగ్రత్తలు పాటించాలి. అలాగే వీరింట్లో కూడా సుఖశాంతులు ఖచ్చితంగా ఉంటాయి. శుభకార్యాలు కూడా నెరవేరుతాయి. ధనము నీళ్ళల్లా ఖర్చు అవుతుంది అన్నమాట. వీరికి బంధుమిత్ర సోదరుల సహాయ సహకారాలు పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. అలాగే మనకు ప్రతినిత్యం అన్నం పెట్టేటువంటి రైతన్న విషయానికి వస్తే కనుక రైతన్న వేసినటువంటి ప్రతి పంట కూడా చేతికి అందుతుంది. కానీ దళారుల దగ్గరికి వెళ్ళేసరికి గిట్టుబాటు ధర అందకపోవచ్చు. అది అపరిచితుల దళారుల మధ్యకు వెళ్తే కనుక, పరిచయస్తున్నటువంటి దళారుల దగ్గరికి వెళ్తే కనుక మీకు అనుకున్న రేటు కన్నా అంత రాకపోయినా మీకు తృప్తి అయినటువంటి ఆ రేటు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అపరిచితుల దళారుల వాళ్ళ దగ్గర మాత్రం అస్సలు కూడా వెళ్ళొద్దు. చాలా మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రుణాలు ఏమున్నా కూడా మెల్లిగైనా సరే పర్వాలేదు, రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. చిన్నపాటి రుణాలు చేయవలసిన అవసరం వస్తుంది. అయినా అది పెద్ద మనుషులు బాధ పెట్టదు. కౌలుదారులకు కూడా ఇదే విధంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక వీరికి పై అధికారుల యొక్క మన్ననలు, ప్రశంసలు బాగానే అందుతాయి. అవి ఎందుకు అందుతాయంటే మీతో ఎంతో పని చేయించుకోవాలి. వారు మీ పైన ఎంతో పని భారాన్ని మోపుతారు. మీకు ఆ పనిని మీరు సంపూర్ణం చేయాలంటే మీ తోటి సహా ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా కావాలి కదా. అందులో కొందరు మీకు విరోధులు కూడా ఉండవచ్చు. ఆ సమయంలో ఆ పనిని మీరు సక్రమంగా చేస్తారా చెయ్యరా అని పరీక్షలు పెట్టేవారు కూడా ఉన్నారు. చూసేవారు కూడా మీకు ఎదురుగానే ఉంటారు. అయినా సరే ముక్కువని ధైర్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు. మీ పైన ఉన్నటువంటి అధికారుల యొక్క సలహాలు సూచనలు పాటించి వారి ధైర్యంతో, వారి అండదండలతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు మీరు ఖచ్చితంగా. అలాగే సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా శని బలం లేదు, రాహుకేతుల యొక్క బలం లేదు, గురుబలం ఉంది. అధిష్టానం మీ శ్రమకు తగ్గ గుర్తింపునిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక జయమా అపజయమా అన్నట్లుగా అన్బ్యాలెన్స్గా ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి. గెలుస్తామా అన్న ధీమా ఉండదు, ఓడిపోతామా అన్న ధీమా అనేది కూడా ఎక్కడ కూడా కనిపించదు.
ఒక్కోసారి డబ్బులు నీళ్ళలా ఖర్చు చేస్తారు. ఖర్చు చేసేటువంటి విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అనేది కూడా అది గమనిస్తూ ఉండాలి. అపరిచితులను దగ్గరికి అస్సలు కూడా రానివ్వద్దు. వాళ్ళందరూ కూడా శత్రువులుగానే భావించాలి. అపరిచితులను శత్రుమూలక సమస్యలు కూడా వస్తాయి. మీ పైన లేనిపోని మాటలు చెప్పే వాళ్ళు అధిష్టానంకు చాలా మంది కూడా మీ వెన్నంటే ఉంటారు. ఒక్కో సమయానికి వెన్నంటే ఉండేవారు కూడా కుడి భుజం లాంటి వారు కూడా మీకు చెయ్యిచ్చి పక్క జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కళాకారులు, సినీ రంగం వారి విషయానికి వస్తాం కాదు, వీరికి గురుబలం చాలా చాలా బాగుంది. గురుబలం ఉంటే చాలా మంచిదే సినీ రంగం వారికి. నూతన నటీనటులకు చాలా మంది కూడా అవకాశాలు కూడా వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. పాతవారు, ఇండస్ట్రీలో ఉన్నవారు, మంచి రేంజ్లో ఉన్నవారు, వారు కూడా అవకాశాలు పుష్కలంగా దొరుకుతాయి. నటన నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారికి ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం ఏర్పడుతుంది. సినిమాలు తీసే వారికి చక్కగా పనులు ఆలస్యమైనా సరే, కొన్ని గొడవల వల్ల పనులు జరుగుతున్నా సరే పనులను కూడా సంపూర్ణం చేసి సినిమా రిలీజ్ చేస్తారు. సినిమా మంచి విజయం కూడా సాధిస్తుంది. పెద్దగా నష్టం కాకపోయినా కానీ మీరు పెట్టినప్పుడు పెట్టుబడులే కాకుండా ఆశించినంత లాభాలు రాకున్నా పర్వాలేదన్నట్టుగా లాభాలు వస్తాయి. అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కొందరికి చేతి దాకా వచ్చినటువంటి అవార్డులు చేజారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వ్యాపారస్తులకు కూడా గురుబలం బాగుంది. మీ వ్యాపారం నలుదిక్కులా వ్యాపిస్తుంది, కానీ లాభాలు అంతంత మాత్రమే. మీకు తెలియకుండానే మీ వ్యాపారాన్ని నష్టపరిచేవారు మీ చుట్టుపక్కలే కనిపిస్తుంటారు, కానీ మరెవరో మీకు తెలియదు. అదంతా కూడా రాహుకేతుల యొక్క ప్రభావంగా ఉంటుందన్నమాట. రియల్ ఎస్టేట్ వారికి కూడా పర్వాలేదు, కొన్ని శత్రుమూలక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. టెండర్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మీరు టెండర్లు వేసేటప్పుడు మీ వెన్నంటే ఉండేవారు కూడా మీకు చెయ్యిచ్చే అవకాశాలు, చాలా చాలా హ్యాండ్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. పెద్దవారి యొక్క సూచనలు, సలహాలు తీసుకుంటే కనుక చాలా చాలా మంచిది. భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులే కానీ ఇతర హోల్సేల్ వ్యాపారస్తులు కూడా చాలా చాలా బాగుంటుంది. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి మంచి సమయానికి. ఆ సమయంలో జాగ్రత్తలు ఆరోగ్యం పట్ల వహిస్తే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీరికి గురుబలం చాలా చాలా బాగుంది. అనుకున్న మార్కులు సాధిస్తారు. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. కానీ శని ప్రభావం ఉంది, రాహుకేతుల యొక్క ప్రభావం కూడా కనిపిస్తుంది అక్కడ. ఇలాంటి చక్కగా మంచిగా నిత్యం కూడా చదువుకుంటారు. ఎగ్జామ్స్ వచ్చే సమయానికి శని రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల ఎగ్జామ్స్ టైంకి, పరీక్షల సమయానికే అనారోగ్యం పాలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి కదా. చాలామంది కూడా వాళ్ళకి చెప్తుంటారు, పరీక్షలు రాగానే వీరికి జ్వరం వస్తుంది, రోజంతా బాగానే చదువుకుంటున్నారు. అదంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం కదా. ఆ సమయంలో ఇలా కావద్దంటే కనుక ఆఖరణ నేను చెప్తాను ఏమి చేయాలని. విదేశాలలో చదువుకోవాలన్నటువంటి ఆశలు కూడా విద్యార్థులకు ఫలిస్తాయి కూడా. కష్టపడితే కనుక ఖచ్చితంగా ఫలిస్తుంది. కానీ అనుకున్న కాలేజీల్లో కాకుండా ఎక్కువ ఫీజులు ఉన్నటువంటి కాలేజీలలో వస్తుంది. ఎందుకంటే అక్కడ ధనం కూడా ఖర్చు అవుతుంది కదా. అక్కడ అది శని రాహుకేతుల యొక్క ప్రభావం. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కనుక క్రీడాకారులకు కోచ్ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ప్రభుత్వం యొక్క అండదండలు కూడా సంపూర్ణంగా ఉన్నాయి. అనుకున్న పని అనుకున్నట్లుగా జరగాలంటే కనుక శని ప్రభావం వల్ల జరగదు, ఆలస్యంగా జరుగుతుంది. అలాగే రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల శత్రుమూలక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు రాష్ట్ర జాతీయ జట్లలో స్థానం సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు కదా. మీ వెనకాల ఇంకొక 10 మంది వచ్చి నిలబడి ఉంటారు, మీకంటే ముందే స్థానం సంపాదించుకుందామని. అలా అనుకున్న వాళ్ళు కూడా మీ వెనకాల పోటీ రంగంలో ఉంటారు. అవార్డులు, రివార్డులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పోరాట పనిమ కనబరిస్తే కనుక క్రీడాభిమానుల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అవార్డులు, రివార్డులు, పథకాలు మీ సొంతం అవుతాయి. మొత్తం మీద మీనరాశి వారిని పరిశీలిస్తే కనుక వీరికి గురుబలం బాగానే ఉంది, అది మంచి ఒక వెపన్. అలాగే ఏల్నాడు శని, అలాగే రాహుకేతుల యొక్క ప్రభావం కూడా ఉంది. గురువు బాగున్నాడు, శని బాలేదు. రాహుకి మంగళవారం సంబంధించింది. రాహుగ్రహం అనుగ్రహం కొరకే ప్రతి మంగళవారం నవగ్రహాల ప్రదక్షిణ,
అలాగే సమీపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన కానీ అభిషేకాలు కానీ, అలాగే దుర్గా అమ్మవారు లేదా ఏ అమ్మవారైనా సరే ఆలయానికి వెళ్ళి అర్చన, కుంకుమ అర్చన లేదా ఇంకా ఎటువంటి ఉపచారాలున్నా కూడా చేయించుకుంటే కనుక చాలా చాలా మంచిది. అలాగే శనీశ్వరుడు కేతుకు సంబంధించింది. శనివారం రోజున నవగ్రహాలకు ప్రదక్షిణ, శనీశ్వరుడికి తైలాభిషేకం, సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ లేదా సింధూరంతో అర్చన లేదా మామూలుగా పుష్పాలతో అర్చన, అలాగే శివుడికి అభిషేకాలే కానీ అర్చనలే కానీ బిల్వదళాలతో అర్చనలే కానీ ఇంకా ఎటువంటి కైంకర్యాలున్నా కూడా స్వామివారి యొక్క సేవలో పాల్గొంటే కనుక శని ప్రభావం తగ్గుతుంది. ఇలా చేసినా కూడా శని ప్రభావం తగ్గలేదంటే కనుక శనీశ్వరుడు యొక్క అలాగే కేతువు అలాగే గురు యొక్క జపము, క్షీరదర్పణం, హోమము, దానము, ఆ జపము హోమం చేసిన బ్రాహ్మణులకు అన్న సంతర్పణ, అలాగే వస్త్రదానం ఇలాంటివి చేస్తే కనుక మీనరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా తీరుతాయి. హర నమ పార్వతీపదే, హర హర మహాదేవ హర.